హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య బ్లిస్. ఈరోజు మనం గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు గుగ్గిళ్ళని కొన్ని అవర్స్ నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత 3-4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అవి బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. సాఫ్ట్గా కుక్ అవ్వలేదు అంటే డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది మనకి. సో ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోండి. మిర్చి అనేది మీకు కారం ఎక్కువ తినాలి అనిపిస్తే మిర్చి అనేది ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే దీంట్లో మనం కారం యాడ్ చేయం కాబట్టి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు అనేది కూడా హీట్ అయిన తర్వాత మిర్చి, ఆనియన్ వేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత సాల్ట్ వేసి పక్కన పెట్టిన శనగల్లోనే యాడ్ చేసుకోవాలి. శనగలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా కెరటతో మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం చాట్ మసాలా తీసుకోవాలి. చాట్ మసాలా అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట చాట్ మసాలా యాడ్ చేశాక. నేను ఈ చాట్ మసాలా తీసుకొని యాడ్ చేశాను. తర్వాత మనం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి అనేది ఆప్షనల్ అనమాట, కంప్లీట్లీ యువర్ చాయిస్. తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక కొత్తిమీర తీసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. ఇలా స్ప్లిట్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా ఈజీగా గుగ్గిళ్ళు ప్రిపేర్ చేసుకోవటమే. ఈ గుగ్గిళ్ళని మనం వీక్లీ 2 to 3 టైమ్స్ కూడా తీసుకోవచ్చు, బికాస్ దే ఆర్ గుడ్ ఇన్ ప్రోటీన్ అండ్ కార్బ్స్. ప్రోటీన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.